యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో సంతృప్తి అనేది లేకుండా మనం బ్రతుకుతుంటాం. ఇంకా ఉంటే బాగుండును అనే ఆలోచనలు ఉంటాం. కానీ మన జీవితాల్లో ఆ ఇంకా ఉండాలి అనేది మనము దేవుని కృప, దేవుని కనికరము, ప్రాముఖ్యంగా ఆయన అగాపే ప్రేమలో మనం బ్రతకాలి. కానీ మానవుని ఆలోచన అంతా ఈ లోకంలో ఉన్న భూ సంబంధమైన వాటిపై ఎక్కువగా ఉంటుంది. దేవుని ప్రేమలో ఇంకా నేను బ్రతకాలి, దేవుని కృప కనికరంలో ఇంకా నేను జీవించాలని ఆశతో జీవించాలి. కానీ మనం లోకరితమైన వాటిల్లో సంతృప్తి లేకుండా బ్రతుకుతాం. కానీ ఆయన మనల్ని విడవక మన ఎడల కృప చూపెట్టే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన దయగలిగి కరుణించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా తల్లిదండ్రుల సమానులైన మిస్టర్ అండ్ మిసెస్ డేవిడ్ రమేష్ గారు మరియు ఫ్లోరెన్స్ గారు, వారి తిరుపతి వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మా జీవితాల్లో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవుడుగా మీరు ఉన్నందుకు ఎంతో వందనాలు ప్రభువా. మా జీవితాల్లో సంతృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్నప్పటికీ ప్రభువా, మా జీవితాల్లో మీరు చూపెట్టే ప్రేమ, మీరు చూపెట్టే దయలో జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు. డేవిడ్ రమేష్ అంకుల్ గారిని, ఫ్లోరెన్స్ ఆంటీ గారిని దీవించి ఇచ్చిన ఇద్దరు సంతానం మనోజ్ పాల్, నిశాంత్ పాల్, వారిద్దరు కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. US లో ఉన్నారు. వారి మంచి భవిష్యత్తు కొరకే, వారి వివాహాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి డేవిడ్ రమేష్ అంకుల్ గారు, ఫ్లోరెన్స్ ఆంటీ గారి ఆరోగ్యాల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ప్రేమని రుచి చూచి కోట్లాది ప్రజలు మీ ప్రేమని రుచి చూచే అనుభవంలోకి ఈ రక్షణ సువార్త ద్వారా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి ఈరోజు ఈ రక్షణ సువార్త ద్వారా రుచి చూచే అనుభవంలోకి నడిపింపబడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డేవిడ్ రమేష్ అంకుల్ గారికి, ఫ్లోరెన్స్ ఆంటీ గారికి, వారిద్దరు బిడ్డలకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31:3 ఆజ్ఞ, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 సూక్తి, నా దగ్గర ఇంకా కొంచెం ఉంటే నేను చాలా సంతృప్తి చెందాలి అని మీరు అంటున్నారు. మీరు తప్పు చేస్తారు. మీరు మీ వద్ద ఉన్న దానిలో సంతృప్తి చెందకపోతే అది రెట్టింపైన మీరు సంతృప్తి చెందరు. You say, if I had a little more, I should be very satisfied. You make a mistake. If you are not content with what you have, you would not be satisfied if it were double. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, మా ప్రియులు, మా ఆప్తులు, తల్లిదండ్రులు సమానులైన డేవిడ్ రమేష్ అంకుల్ గారిని, ఫ్లోరెన్స్ ఆంటీ గారిని, వారిద్దరు బిడ్డలు మనోజ్ పాల్, నిశాంత్ పాల్ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించున్నాం. యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని యేసు అనుచరులు కుటుంబ పక్షాన మిమ్మల్ని అందరినీ ఈ సాయంకాల సమయంలో ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు అని మేము ఆశిస్తున్నాము. ఎందుకు అనగా మీ గురించి నిత్యము ప్రార్థించే యేసు అనుచరులు సంస్థ కుటుంబము ఉంది అని మీరు మరవద్దు. ఈరోజు వాక్య దానాల్లోకి మనం వెళ్తానికి ముందుగా ఒక పాటను మనం విందాం. గాఢాంధకారంలో నేను తిరిగినాను, గాఢాంధకారంలో నేను తిరిగినాను, నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా నేనేలా
నేనెలా భయపడుదు నా తోడు నీ ఉండగా గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు అన్ని కాలముల నిన్నే స్మరించు అన్ని కాలముల నిన్నే స్మరించు ఎన్నారానివయ్యా నీకున్న సుగుణములు గాఢాంధకారములో నేను తిరిగిన నాకున్న మనోజులెల్లా నన్ను విడిచినాను నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితీవా నా హృదయ కమలమునా నేను నిలిపెదను నా హృదయ కమలమునా నేను నిలిపెదను నీ పాద కమలమునా నా దేవ కొలిచెదను గాఢాంధకారములో నేను తిరిగిన నేనెలా భయపడుదు నా తోడు నీ ఉండగా. విన్నారు కదా? అరే ఇదేంటి కొత్త రకంగా ఉంది పాట అని అనుకుంటున్నారా? మరి గత వారము యేసు అనుచరులు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాన్నగారితో 1980, 1990స్లో రేడియో పరిచర్య, ప్రేమధార రేడియో పరిచర్య, స్వార్థ మహాసభల్లో పాడిన వారందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చే కృపను ప్రభువారు అనుగ్రహించారు. మరి ప్రాజెక్ట్ గురించి ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి నేను నాన్నగారితో పంచుకున్న ప్రాజెక్ట్, నాన్నగారు ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది చేయగలిగితే అన్న ప్రాజెక్ట్ నేను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తమ్ముడు బాక్సింగ్ గారితో నేను అడిగి మాట్లాడినప్పుడు చేయగలిగితే చాలా బాగుంటుంది అన్నారు. కాబట్టి ఎంతగానో ప్రార్థించి మేము చేశాం. మీరందరూ ప్రార్థించారు. దేవుడు ఎంతో మహిమపరచబడ్డాడు అని చెప్తానికి ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా అనేకులు ఆదరించబడ్డారు. ఆ రోజు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో చర్చ్ మొత్తము ప్యాక్ అయి అనేకులు తరలి వచ్చి ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పాటలు వినాలి. నాన్నగారితో పాటు సేవ చేసిన గాయకులు ఎజ్రా శాస్త్రి గారు కావచ్చు, బిల్మోరియా గారు కావచ్చు, స్వర్ణలతక్క, ఈ రీతిగా మరి బాలరాజ్ అన్న, సురేష్ డేవిడ్ గారు, రోజ్లిన్ అక్క ప్రాముఖ్యంగా ఈ రీతిగా వీరు నాన్నగారితో పాటు తిరిగిన వారు ఆ పాటలు జ్ఞాపకం చేసుకుంటూ వినాలి అని వచ్చారు. దేవుని చిత్తమైతే మరి ఈ వారము ఆ పాటలు కూడా వేస్తానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకా మీరు ఎవరన్నా అనుకుంటున్నారేమో అన్న మేము రాలేకపోయాము హైదరాబాదు, లేకపోతే కొన్ని కారణాల వల్ల మేము రాలేకపోయామో అని అనుకుంటున్న వారికి
నేను ఒక ప్రత్యేకమైన ఆ మ్యూజికల్ నైట్ లింక్ మేము పెడతాం. ఆ లింక్ మీరు చూడండి. దాంట్లో పాటలు మీరు వినవచ్చు, పాటల ద్వారా మీరు దీవించబడవచ్చు. ఆ రోజు మరి నేను వాక్యం చెప్పవలసి ఉంది. నేను తమ్ముడు ఇద్దరము ఒక 10-12 నిమిషాలు పంచుకుందాము అని ప్లాన్ చేశాం. కానీ టైం కొంచెం ఎక్కువై పాటలకి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుట ద్వారా నేను వాక్యం చెప్పలేకపోయాను. కాబట్టి దాన్ని పురస్కారం చేసుకొని మ్యూజికల్ నైట్ ని ఆధారం చేసుకొని కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆరాధన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆరాధనలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు, ఆరాధనలో ఏం జరుగుతుంది, ఆరాధన మనం చేసినప్పుడు మన జీవితాలు, మన నిజ జీవితాలు, వివాహ జీవితాలు, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులలో ఉన్న వారికి ఏం జరుగుతుంది అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొక్కసారి పేరు పేరున దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక అద్భుత కార్యము దేవుడు జరిగించాలి అని నా హృదయాభిలాష. మన వాక్యంలోకి వెళ్తానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు మోకరించగలిగితే మోకరించండి. ప్రత్యేకంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాతో పాటు మోకరించండి. పెద్ద వయసు వారు ఎవరైనా ఉంటే వారు మోకరించిన అవసరం లేదు. మీరు అనుకుంటున్నారేమో, అన్నా మేము మోకరించకపోయినా ఎలా తెలుస్తుంది మీకని. నేను చూడకపోయినా నా మాట జాగ్రత్త వినాలి. తమ్ముడు చెల్లెళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ వాచింగ్. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మోకాళ్ళు ఉండుట అవసరమా అని కూడా కొంతమంది యవనస్తులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వెన్ వి నీల్ డౌన్, మనం మోకరించినప్పుడు వీఆర్ హంబ్లింగ్ అవర్ సెల్స్, మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాయన. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాకు ఒక నిరీక్షణ దయచే ప్రభువా అని మనల్ని మనము దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట ఒక ఎత్తు. నెంబర్ 2, రెండవదిగా దేవుని వీఆర్ ట్రైంగ్ టు ఆనర్ గాడ్, విత్ రెవరెన్స్, ఒక గౌరవముతో మనము దేవుని సన్నిధిలోకి వచ్చుట జరుగుతుంది. కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా దుఃఖములు ఉన్న వారికి, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉన్న వారి గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన సాయంకాల సమయంలో నీ పాత సన్నిధికి వచ్చే కృపను దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈరోజు ప్రభువా, నిస్పృహ, నిరాశ, కృంగుదల, హృదయం గాయమై ప్రభువా ఎవరైనా వాక్యం వింటుంటే ప్రభువా ఆదరించే దేవుడువు, వారి జీవితంలో దుఃఖము తీసివేసి, దుఃఖ దినములు తీసివేసి సంతోషము ప్రవేశించే దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. వారి ప్రత్యేకంగా మీరు జ్ఞాపం చేసుకోండి. వారి జీవితంలో అద్భుత కార్యాలు మీరు జరిగించండి అయ్యా. నాయన, ఎండలు ఎంతో తీవ్రంగా ఉన్నాయి నాయన. ఎండ దెబ్బ తగిలి ఎవరైనా సన్ స్ట్రోక్స్తో, జ్వరాలతో బాధపడుతుంటే యేసు నామములో స్వస్థపరచబడును గాక అని ప్రార్థన చేస్తూ వాక్యంలోకి వెళ్చుండగా ప్రభా వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆరాధన అని చెప్తాను కదా, అనేక సార్లు మనము ఏం చేస్తూ ఉంటాము అనగా, గుడికి వెళ్తాం, గుడిలో స్తుతి ఆరాధనలో పాల్గొనం, మెయిన్ మెసేజ్కి వెళ్ళిపోతాం, మెసేజ్ విని వచ్చేస్తాం. లేకపోతే ఆరాధన అయిపోయే సమయానికి, వర్తమాన సమయానికి అనేక సార్లు మనం వెళ్తూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని సేవకుడిగా, ఆధ్యాత్మిక అన్నగా నేను ప్రోత్సహించే మాట ఏంటి అనగా, ఆరాధనలో మనం పాల్గొనాలి. ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుంది అని 3 ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆరాధనలో ఎందుకు పాల్గొనాలి, పాల్గొనడం ద్వారా ఏం జరుగుతుంది. అనేక సార్లు గుడికి ఆరాధన అయిపోయే టైంకి వస్తూ ఉంటారు. వాక్యం, అరే ఎందుకు ఆరాధనకు రాలేదంటే, వాక్యం ఇంపార్టెంట్ అన్న, వాక్యానికి మేము అందుకోవాలని వచ్చామని అంటారు. కానీ ఆరాధనలో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు దేవుని వాక్యంలో ఇమిడిమై ఉన్నాయి. అందుకనే మరి మేము కూడా, నేను తమ్ముడు బాక్సింగ్, యేసు అనుచరులు, మేము అందరం ప్రార్థన చేసి ఈ ప్రేమధార ఆరాధన, లేకపోతే ప్రేమధార మ్యూజికల్ నైట్ అని మేము దీనికి పెట్టాం. ఆ రోజు మేము ఏదో వాక్య పరిచర్య చేయకుండా మేము ద హోల్ కంప్లీట్ టైం, సమయమంతా స్తుతి ఆరాధనకు మేము కేటాయించాం. రండి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొట్టమొదటిగా బైబిల్ ఉన్నవారు చూడండి, బైబిల్ ఉన్నవారు బైబిల్ తెచ్చుకున్నారని ఆశపడుతున్నాను. బుక్, పెన్సిల్ కూడా తెచ్చుకున్నారని ఆశపడుతున్నాను. ఎందుకనగా పాయింట్ వైజ్ చెప్తుండగా మీరు దాన్ని నోట్ చేసుకున్నట్టు ద్వారా మీకు ఎంతో దీవెనకరం. కీర్తన గ్రంథము 98వ కీర్తన, సామ్ 98, 98వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. ఆ మాటను చూపించి నేను మొట్టమొదటి పాయింట్ నేను మీకు చెప్తాను. 98వ కీర్తన మొట్టమొదటి వచనము, 98వ కీర్తన. ఓ సింగ్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్, ఫర్ హి హస్ డన్ మార్వెలస్ థింగ్స్,
హిస్ రైట్ హ్యాండ్ అండ్ హిస్ హోలీ ఆర్మ్ హ్యావ్ వర్క్డ్ సాల్వేషన్ ఫర్ హిమ్. ఇక్కడ దావీదు ఇక్కడ ఒక మాట పలుకుతున్నాడు, దేవునికి ఒక క్రొత్త పాట పాడుడి. సింగ్ అంటు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. సింగ్ అంటు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. యెహోవా ఆశ్చర్యకరములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త పాట పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. విజయము కలుగు చేసి ఉన్నది. మొట్టమొదటిగా మనం చూడవలసింది ఆరాధనలో ఆనందము. హ్యాపీనెస్ ఇన్ వర్షిప్. మనము ఆరాధనలో ఆనందము ఏ రీతిగా పొందగలము అని మనం ఆలోచించినట్లయితే, ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట, మనం చదివిన మాటలో కీర్తనకారుడు అంటున్న మాట, యెహోవా ఆశ్చర్యకరములు చేసి ఉన్నాడు. ఆశ్చర్యకరములు చేసి ఉన్నాడు కాబట్టి ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఇక్కడ ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఫర్ హి హస్ డన్ మార్వెలస్ థింగ్స్. సింగ్ అంటు ద లార్డ్ ఎ న్యూ సాంగ్ ఫర్ హి హస్ డన్ మార్వెలస్ థింగ్స్. మొట్టమొదటిగా నెంబర్ 1 మనం ఆలోచించవలసిన మాట ఆరాధనలో ఆనందము. ఆనందముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకనగా ఆయన గొప్ప కార్యములు చేశాడు కాబట్టి, నీ జీవితంలో అద్భుత కార్యములు చేశాడు కాబట్టి, నీ ప్రార్థన ఆలకించాడు కాబట్టి, మన ప్రార్థన ఆలకించి మనకు రక్షణ కవచం ఇచ్చాడు కాబట్టి మనము ఆరాధించేటప్పుడు ఆనందముతో ఆరాధించాలి. కొంతమంది ఆరాధిస్తూ మేము ఆయా సంఘాల్లో స్వార్థ మహాసభల్లో మేము వాక్యం చెప్పినప్పుడు స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే ఎలా చేస్తారంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంకొక కోణంలో మనం చూసినట్లయితే ఏదో దిగాలుగా ఆ కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉండి గుడికి వచ్చి దేవుడు నాకు సహాయం చేయగలడు అనే నమ్మకం లేకుండా దిగాలుగా దేవుడిని ఆరాధిస్తారు. కొంతమంది అయితే అసలు కదలను కూడా కదలరు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఆరాధనలో ఆనందము. ఆరాధనలో ఆనందం. దేవుడు అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి ఆయన చేసిన, ఇక్కడ రాయబడిన మాట, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు కాబట్టి ఆయనను గూర్చి అక్కడ అంటున్న మాట చూడండి, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త పాట పాడు. సింగ్ అంటు ఎ న్యూ సాంగ్. ఈ వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. అందుకనే ఈ మ్యూజికల్ నైట్ పాటలు మేము వేస్తూ వచ్చాం. కొత్త పాట పాడాలి. కొత్త పాట ఏ రీతిగా పాడాలి అనగా, నీ హృదయంలో ఒక కొత్త పాట, నీ హృదయంలో నుంచి, నీ హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, యేసు అనుచరులు నిర్వహించే ఈ నిరీక్షణ అనే కార్యక్రమం నేను వింటున్నాను. ప్రభువా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ నష్టం ఉంది, నాకు ఇరుకుంది, నాకు ఇబ్బంది ఉంది, నా గుండెలో ప్రభువా గాయమైంది, ప్రభువా నాకు చెప్పుకోలేని సమస్య ఉంది ప్రభువా, కానీ నాయన నీ సన్నిధిలో నేను ఆరాధిస్తాను. కానీ ప్రభువా నాకు ఈ బాధ ఉంది, కానీ నిన్ను ఆరాధిస్తాను. ప్రభువా చెప్పుకోలేని సమస్య ఉంది, కానీ నేను ఆనందిస్తాను. ఆరాధనలో ఆనందన. అనేక సార్లు ఆరాధనలో ఆనందము మనము పొందుకోగలము. మీ సంగతి ఏదో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు నేను ఏదైనా స్ట్రెస్ కింద, మినిస్ట్రీ కానీ కుటుంబం కానీ ఏదైనా కొంచెం స్ట్రెస్ కింద వెళ్ళినప్పుడు ఏదైనా ఆరాధన పాట విన్నాను అనుకోండి, ఆ పాట ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడే దేవుడు. ఆ పాట ద్వారా నాలో ఉన్న ఆ కన్ఫ్యూజన్, నాలో ఉన్న గ్లూమినెస్ తీసివేసి ఆనందము దయచేసిన రోజులు అనేక సార్లు నా జీవితంలో ఉన్నాయి. ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న, దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఆనందంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఆశ్చర్యకారములు చేశాడు కాబట్టి మనము ఆయనని ఆరాధించాలి. హీఈస్ డన్ మార్వెలస్ థింగ్స్. మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్యకారం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన రక్షణ. ఆయన ఇచ్చిన రక్షణ అడుగుతున్నాను, ఈరోజు సూటిగా అడుగుతున్నాను, నీ జీవితంలో రక్షణ అనుభవం ఉన్నదా? ఎప్పుడైనా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించావా? యేసు ప్రభువా నా హృదయములకు రానైనా, నా పాపము కడుగు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడిగిన అనుభవము నీ జీవితంలో ఉన్నదా? జాగ్రత్త వినాలి. రక్షణ లేనిదే ఆనందము లేదు. అనేక బోధలు, అనేక తప్పుడు బోధలు నేను వింటూ వచ్చాను. అనేక తప్పుడు బోధలు బోధిస్తున్నారు. ఈ ఉన్న రోజుల్లో మీరు వినవలసిన మాట జాగ్రత్తగా మీరు జ్ఞాపం చేసుకోవాలి. రక్షణ లేనిదే ఆనందము లేదు. దెర్ ఈస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాల్వేషన్. యూ కెనాట్ వర్షిప్ సంబడి whom you don't know. You cannot glorify the person whom you don't know. You cannot worship God with happiness without having a relationship with Him, without knowing Him who the true God is. అనగా ఆయన ఎవరో తెలుసుకోకుండా, ఆయన నీకు ఏమి చేయగలడో, ఏం చేశాడో అని తెలియకుండా నువ్వు ఆయనందు ఆరాధించలేవు. ఆయనను నువ్వు సంబోధించి చేసిన ఆశ్చర్యకారము తలుచుకుంటూ నువ్వు ఆరాధించలేవు.
అనేక సార్లు యేసు ఎవరో మతపరంగా, ఆచారపరంగా, లేకపోతే అలవాటు పరంగా ఆరాధిస్తూ ఉంటాం. దేవుడు అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి. దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 2 మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి, ఆత్మతో సత్యంతో. ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మతో మనం ఆరాధించగలము? ఎప్పుడు అనగా ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనము అంగీకరించామో, ఆయనను మన హృదయ ద్వారాలు తెచ్చి, ప్రభువా నా హృదయంలోకి రానాయన, నీ యందు నమ్మికుంచుతున్నాను, నీవు చెప్పిన ఉపదేశములు నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ బైబిల్ నేను వెంబడించాలని, ఈ బైబిల్ ప్రకారము జీవించాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా, నా హృదయంలోకి రానాయన, నా పాపములు కడుగు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే దట్ ఈస్ సాల్వేషన్. సింపుల్. అనేక సార్లు నేను చెప్తూ ఉంటాను, నీ జీవితంలో అద్భుతము జరగాలి అనగా, వింటున్నారు కదా, నీ జీవితంలో సంతోషము, ఆనందము, సమాధానం ఉండాలి అనగా నీకు రక్షణ అనుభవం ఉండాలి. ద ప్రీరిక్విజిట్ ఫర్ హ్యాపీనెస్, ద ప్రీరిక్విజిట్ ఫర్ జాయ్ఫుల్ లైఫ్, ద ప్రీరిక్విజిట్ ఫర్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, ద ఫౌండేషన్ ఆస్పెక్ట్, ద ఎలిమెంట్ ఈజ్ సాల్వేషన్. ఆ రక్షణ అనుభవం లేనిదే యూ కెనాట్ బీ హ్యాపీ. ఎందుకు అనేక సార్లు మన జీవితాల్లో నిస్పృహ, నిరాశ, కృంగుదల? ఎందుకు మన కుటుంబాల్లో ఒక గ్లూమినెస్? ఎందుకు మన కుటుంబాల్లో కలహాలు? ఎందుకు అన్నదమ్ముల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అక్కచెల్లెళ్ళ మధ్య ఒకే కడుపులో పుట్టి, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే తల్లిదండ్రులకు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు ఒకరు అంటే ఒకరు? ఎందుకో తెలుసా? లోతైన రక్షణ అనుభవం లేకపోతే సింపుల్గా చెప్పేస్తా, అసలు రక్షణ అనుభవమే లేక. రక్షణ అనుభవం ఉందనుకోండి, దేవుని మీద ఆధారపడే కృప ఉంటుంది. రక్షణ అనుభవం ఉందనుకొని దేవుని వాక్య ప్రకారము జీవించే ఆ అలవాటు, రక్షణ అనుభవం ఉన్నట్లయితే దేవుని యందు విచారించే కృప అనుభవం ప్రభువారు అనుగ్రహిస్తారు. నెంబర్ 1, దేవుని యందు ఆనందించాలి. ఆర్ యు వర్షిపింగ్ గాడ్ ఇన్ హ్యాపీనెస్? ఆత్మతో సత్యముతో, ఆత్మతో ఆయనను ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ప్రభువా నీవు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలకు బట్టి ప్రభువా హృదయాంతరంగంలో నుంచి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా ఆత్మతో నిన్ను ఆరాధిస్తున్నాను. ఐఎమ్ వర్షిపింగ్. ఎందుకనగా ఆయన ఆత్మ ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడు, ఇటు చూడమ్మా, యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి నీ హృదయంలో రెసిడెన్సీ తీసుకుంటాడు. దానికి మీకు రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 13. వెన్ యూ బిలీవ్, ఎప్పుడైతే మనం రక్షణ సువార్త విన్నామో, ఆ విన్న వాక్యాన్ని ఎప్పుడైతే మనం నమ్మామో, నమ్మిన వాక్యము పట్ల మనం ఎప్పుడైతే మనం హృదయ ద్వారాలు తెరిచి వినాలి, నమ్మాలి. వినిన తర్వాత నమ్మి ఏ వాక్యానైతే నువ్వు నమ్మావో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వచ్చి నీ హృదయంలో ముద్ర వేయను అని ఎఫెసీ పత్రికల్లో వెరీ క్లియర్. కాబట్టి ఆరాధన. ఈరోజు నిస్పృహ, నిరాశ గుండా నువ్వు వెళ్తున్నావేమో, చెప్పుకోలేని సమస్య, బాధ, హృదయంలో ఒక బాధ ఉంది. నేను ఒక మాట చెప్పాలా? అనుచరులు పెట్టే ఈ మ్యూజికల్ నైట్లో కొన్ని పాటలు పాడారు. ఆ పాటలు వింటే మన హృదయంలో ఎంతో ఆనందము, సంతోషం కదూ. అనేక సార్లు ఎవరు తోడు లేని వారికి ఇప్పుడు ఒక పాట ఉంది, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ వాక్యం చాలయ్యా. ఎజ్రన్న పాట పాడారు, మనం ఇప్పుడే విన్నాం పాట. గాఢాంధకారంలో నేను తిరిగినను నాకు ఏ భయం లేదు. గాఢాంధకారపు లోయలలో నువ్వు తిరిగినా సరే, ఎటువంటి కష్ట నష్టాల్లో నువ్వు ఉన్నా సరే, ఆయనని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆరాధనలో ఆనందించాలి. ఈరోజు నువ్వు ఆనందించాలి అనగా ఒక ఆరాధన పాట పెట్టుకొని, ప్రభువా ఈ పాట వింటుండగా నాయన ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే కృప నాకు దయచే ప్రభువా. ఆత్మతోనే కాకుండా సత్యముతో. ఎవరు సత్యము? దేవుడు సత్యం. ఆ సత్యముని అందు నీవు నేనే జీవము, నేనే మార్గము, ఐఎమ్ ద ట్రూత్ అన్న దేవుడు, ఆ సత్యముపై నమ్మిక ఉంచాలి. సత్యముతో, ఆత్మతో నువ్వు దేవుడిని ఆరాధించినట్లయితే నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు ఎందుకు ఆ క్రియ చేయకూడదు? ఆ క్రియ నువ్వు ఎందుకు నీకున్న పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించు. ఆరాధన పాట
ఇంట్లో ఆరాధించు, దేవుని ఆరాధించు. వంటంటుండగా దేవుడిని ఆరాధించు. బైక్ నడిపిస్తుండగా, లేకపోతే కారులో ఉంటుండగా, లేకపోతే ఇంట్లో ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు దేవుడిని ఆరాధించవచ్చు. లేకపోతే ఆరాధన పాటలు వినవచ్చు. ఏదో మనం అనేక సార్లు చెత్త చెదారము చూసి మన మైండ్ డిస్టర్బ్ చేసుకొని మన మనస్సు జరుపుకునే కంటే దేవుణ్ణి ఆరాధించు. హృదయాంతరంలోంచి దేవుని ఆరాధించు. ప్రభువా, ఈరోజు నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలే. నువ్వు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలయ్యా. ప్రభువా, నువ్వు నాకు నా ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలయ్యా. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేసే దేవుడు అని నీకు వందనాలు. నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. రక్షణ గురించి నిన్ను ఆరాధిస్తున్నాను. నువ్వు స్వస్థత ఇచ్చే దేవుడు అని ఆరాధిస్తున్నాను. నాకు తోడై ఉండే దేవుడు అని ఆరాధిస్తున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించే దేవుడు అని నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆనందముతో ఆరాధన. ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటావు. ప్రితముడు ప్రిచలం ఇటు చూడండి, నేను ముగిస్తున్నాను. ఒక తీర్మానం చేసుకుంటావు ఈ రోజు నుంచి. అమ్మా, ఈ రోజు నుంచి టుడేస్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 2 రోజుల తర్వాత మందిరంలోకి వెళ్తాను. మందిరంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఆనందంతో దేవుణ్ణి ఆరాధించండి. చూడండి, మీ జీవితంలో ఎటువంటి అద్భుత కార్యం జరుగుతుంది. హృదయాంతరంగంలోంచి ఆరాధనలో పాల్గొండి. ఆరాధనలో మీరు పాల్గొని ఒక అద్భుత కార్యాలు, ప్రభువా నిన్ను ఆనందంతో నేను ఆరాధిస్తున్నాను ప్రభువా, సత్యముతో నాయన ఆత్మతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అన్నట్లయితే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆరాధనలో ఉన్న ఆనందము గురించి ప్రభువా ధ్యానించే కృపను మీరు దయచేశారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన సత్యముతోనూ ఆత్మతోనూ నిన్ను ఆరాధించే కృపను మీరు దయచేయండి. నిన్ను ఆరాధిస్తుండగా ప్రభువా నీవు ఏమై ఉన్నావో, నువ్వేం చేశావో అని దాన్ని నాయన జ్ఞాపం చేసుకుంటూ నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మా హృదయాల్లో, కుటుంబాల్లో, జీవితాల్లో ఆనందం ఉందని మీరు మాకు నేర్పించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి బిడ్డని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, యేసు ప్రభు కృప, త్రియేక దేవుని సహవాసం వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.